హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం హోమ్ మేడ్ పసుపు తయారు చేసుకుందామండి. మనం కర్రీలో వేసుకుంటాం కదా, ఆ పసుపు మనం తయారు చేసుకుందాం. నేనైతే గోపురం పసుపు కొమ్ములు తీసుకున్నానండి. ఓకే అండి, అవి తీసుకొచ్చుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలండి. మనము చాలా బాగుంటుందండి ఇంట్లో మనం తయారు చేసుకోవడం వల్ల. ఓకే అండి, నేను ఒక 1/2 కిలో వేసేసుకొని వాటర్ పోసేసుకొని ఒక ఓవర్ నైట్ మొత్తం అలా పెట్టేసుకోవాలండి. చూసారా, ఓవర్ నైట్ మొత్తం నానిపోతాయి. మార్నింగ్ చూస్తే అలా తుంచితే తునిగిపోతాయండి, అంటే మనకు నానిందని అర్థం అండి. చూసారా, అలా తునిగిపోతాయి. వాటన్నిటిని మనం ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి ఉంచుకుందామండి, వాటర్ అనేది ఏమీ లేకుండా. ఒక 2-3 టైమ్స్ కడిగేసుకోండి. నైట్ మొత్తం నానతాయి కాబట్టి 2-3 టైమ్స్ బాగా కడిగేసుకొని అలా వాటర్ ఏం లేకుండా ఒక ప్లేట్లో తీసేసుకోండి అండి. వాటర్ ఉంటే పొడి పడదండి, అందుకని వాటర్ లేకుండా తీసేసుకోండి. ఓకే, అలా తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. కొంచెంగా ఒక హాఫ్ మిక్సీకి వేసుకుంటే సరిపోతుందండి. మిక్సీ బౌల్ ఉంటుంది కదా, దానికి ఒక హాఫ్ వేసుకోండి. లోడ్ ఎక్కువైతే మళ్ళీ అవి సరిగ్గా పడవు, మెత్తగా పౌడర్ లాగా రాదండి, కొంచెం కొమ్ములుగా అలాగే ఉండిపోతాయి. అందుకని చెప్పి కొంచెంగా వేసుకొని 4-5 సార్లు అలా వేసేసుకోండి. చూసారా, అలా పౌడర్ లాగా వస్తుందన్నమాట పచ్చి పసుపు. అది ఇప్పుడు మనం బాగా నానింది కాబట్టి మెత్తగా వెంటనే పడిపోతుందండి, అలాగా మెత్తగా వచ్చేస్తుంది. అట్లా మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మనం పైన ఏదన్నా ఎండలో కొంచెం ఒక క్లాత్ లాంటి పరిచి దాని మీద పల్చగా అలా ఆరపెట్టుకోవాలండి. 1 డే మొత్తం ఆరిపోతే సరిపోతుంది. చూసారా, అలా పల్చగా వేసేసుకుంటే 1 డేకి నీట్గా ఆరిపోతుందండి. బాగా ఎండ కాస్తే ఒక్కరోజు సరిపోతుందండి. లేదు మీకు ఎండ తక్కువగా ఉంది ఆ రోజు అనుకుంటే ఒక 2 డేస్ బాగా ఎండ పెట్టేసుకోండి అండి. మాకైతే 1 డేకి సరిపోయింది, బాగా ఎండిపోయింది అనమాట. మేము ఈవినింగ్ తెచ్చేసాము ఇంక కిందకి. చూసారా, ఇలా బాగా ఎండి పొడిగా అవుతుందండి. ఇంకా తడి ఏమీ లేకుండా బాగా ఎండిపోతుంది. అదే మనకు అర్థమవుతుందండి ఎండిపోయిందా లేదా అనేది. శుభ్రంగా ఆరిపోతే అలా పొడిగా తయారవుతుంది. ఓకే, దాన్ని మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెంగా వేసుకొని మెత్తటి ఫైన్ పౌడర్లా పట్టుకోవాలండి. ఇప్పుడు కూడా కొంచెమే వేసేసుకోండి అండి, ఎక్కువ వేయొద్దు. ఎందుకంటే 2-3 టైమ్స్ వేసుకుందాము. ఒకేసారి వేస్తే కొంచెం రవ్వగా వస్తుంది. కొంచెంగా వేసుకుంటే బాగా మెత్తటి పౌడర్లా వస్తుందన్నమాట. చూసారా, అలా బాగా మిక్సీకి వేసేసుకుంటే మెత్తటి పౌడర్లా వచ్చేసింది. దాన్ని మళ్ళీ జల్లించుకుందామండి. జల్లించుకున్న తర్వాత మళ్ళీ వస్తుంది రవ్వ, అప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మనం జల్లించుకుందాం దాన్ని. ఒక జల్లెడ తీసుకొని అందులో దాని కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని జల్లెడలో ఈ పసుపు పోసేసుకుందామండి. అలా జల్లిస్తే మెత్తటి పౌడర్ వస్తుందండి. మనం షాపుల్లో కొన్న పౌడర్ ఎలా ఉంటుంది, మెత్తగా అలాగే ఉంటుందండి. బయట కొనేదానికంటే ఇది బాగుంటుంది కదండి, మనం హోమ్ మేడ్గా తయారు చేసుకుంది. ఇందులో కెమికల్స్ అలా ఏమీ కలవు. ఇప్పుడు మనం బయట కొనే పసుపు అంతా కలర్ కలుపుతూ ఉంటారండి, అస్సలు బాగోదు, అవి వాడకూడదు కూడా. ఇలాగే మీరు ఎండుమిర్చి కూడా తయారు చేసుకోవచ్చు. పసుపు మాత్రం చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు ఇలాగే తయారు చేస్తాను. 6 months వరకు అలాగే ఉంటుందండి, ఏం చెడిపోదు. ఇలా కిలో పట్టేసి పక్కన ఉంచుకుంటే 6 months వరకు ఏం కాదండి, బాగుంటుంది. ఇప్పుడు మనం కూరల్లో వేసే పసుపు రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.